నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్ హాల్ నందు నేటి నుండి 2 రోజుల పాటుగా నంది బాలోత్సవ వేడుకలు. 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాల్లో రావుస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు. విద్యార్థులు సామాజిక దృక్పథం, సేవాభావం కలిగి ఉండాలని పేర్కొన్న ఆర్టీఓ విశ్వనాథ్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. కన్నుల పండువగా మహానందీశ్వరుని రథోత్సవం. జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షల్లో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ఫలితాలు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్ హాల్ నందు నేటి నుండి 2 రోజుల పాటుగా నంది బాలోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని అన్ని పాఠశాలల నుండి విద్యార్థులు, నిర్వాహకులు ఏర్పాటు చేసిన 54 అంశాల్లో పోటీల్లో పాల్గొనడం జరుగుతున్నది. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత అలవడేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ మౌలాలి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, విద్యార్థులకు విద్యతో పాటుగా సాంస్కృతిక, విజ్ఞానపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం వారికి ఉత్సాహాన్ని పెంపొందుతుందని డిఈఓ పేర్కొన్నారు. నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాకేష్ రెడ్డి జూపల్లె. నేను గత 22 సంవత్సరాలుగా నంద్యాలలో మధు చిన్నపిల్లల హాస్పిటల్ నడుపుతూ బాలబాలికల ఆరోగ్య సమస్యలలో సలహాలు, సూచనలు ఇస్తున్నాను. ఒక డాక్టర్ నాకు ఈరోజు పిల్లల యొక్క ఆనందంలోన, పిల్లల యొక్క కేరింతల్లోన, పిల్లల యొక్క టాలెంట్ సర్చ్ జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన నంది బాలోత్సవ నిర్వాహకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీలోని వివిధ రంగాల్లో ఉండే కళలను ప్రోత్సహించడం కాకుండా వాటిని ప్రదర్శించి వాటిలోన మీకున్న జిజ్ఞాసని, మీకున్న టాలెంట్ని వెలికి తీయడమే కాకుండా మున్ముందు మీరు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని దారి చూపే ఒక కార్యక్రమం ఇది. నంది బాలోత్సవం పట్టణని పిల్లలందరూ ఎంతో చురుగ్గా పాల్గొని ఇది నిజంగా ఒక పండగలాగా మీరందరూ దీన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి, నంది బాలోత్సవం వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంది బాలోత్సవం వరుసగా 2 సంవత్సరాలు జరుపుకుని ఇది 3వ సంవత్సరము. సో ఇందులో టోటల్గా 41 విభాగాల్లో మీకు కాంపిటీషన్ అనేది పెడతా ఉన్నారు. అకాడమిక్ అండ్ కల్చరల్. సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచిగా మీకున్న అకాడమిక్ పరంగా కానీ స్కిల్స్, అదేవిధంగా కల్చరల్, డ్యాన్స్, మ్యూజిక్ వీటిలో కూడా మీరు ఈ యాక్టివిటీస్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక కార్యక్రమం 3వ వార్షికోత్సవం జరుపుకున్నందుకు
చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి ఓ పోటీ ప్రపంచంలో పిల్లలలో చాలా ఒత్తిడి ఉంటుంది. అలాంటి ఒత్తిడిని తగ్గించడానికి, ఇలా వాళ్ళ వివిధ రకాల ప్రతిభను బయట వెలిగించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. నంది బాలోత్సవ సందర్భంగా ఈరోజు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా నంది బాలోత్సవం మన నంద్యాలలో జరగడం మనకు చాలా గర్వకారణం. నిజంగా ఈ అంతటికి కారణమైన ఈ నంది బాలోత్సవ కమిటీ మెంబర్స్ మనము చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో శ్రమ కోర్చి ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా చక్కగా ప్లాన్ చేసి మన నంద్యాల పాఠశాలలో అన్ని పాఠశాలలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిల్లలందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఈరోజు రేపు ఈ కార్యక్రమం నిర్వహించడం మనకంతా కూడా చాలా గర్వకారణం. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. గత 2 ఏళ్ల నుండి ఇక్కడ నిర్వహిస్తున్న నంద్యాల జిల్లాలో నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నంది బాలోత్సవాలు అనేటి పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం, వాళ్ళలో ఒక సైంటిఫిక్ గా ఆలోచనను పెంపొందించడం కోసం ఈ నంది బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు సమాజంలో వివిధ రకాల మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. మూఢనమ్మకాలతో ఇదిగా అయిపోతున్నారు. సమాజమే మూఢత్వం పెరిగిపోతే సమాజమే అంధకారం లేకపోతుంది. కాబట్టి పసి హృదయాల నుండే ఒక సైంటిఫిక్ ఆలోచనను పెంపొందించడం కోసం, ఈ మూఢత్వాన్ని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ఈ 2 రోజుల పాటు మన ఈ మున్సిపల్ టౌన్ హాల్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, వివేకానంద ఆడిటోరియం, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వ్యాసరచన, వక్తృత్వ తదితర దాదాపు 54 పోటీలు నిర్వహించి వాళ్ళలో 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకు బహుమతులు అందజేయడం, వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనం ఇక్కడ నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది బాలోత్సవాలను గత 3 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నాము. అయితే నంది బాలోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రోజు సెల్ ఫోన్ వల్ల పిల్లల్లో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది లేకుండా పోయింది. అంటే ఎప్పుడు ఏ విషయమైనా ఈ రోజు మనం దేని మీద ఆధారపడినామంటే మనకి ఏ విషయాలు గుర్తుండడం లేదు. ప్రతిదీ సెల్ పైనే ఆధారపడి ఉన్నాం. కనీసం అంటే 2 ఫోన్ నెంబర్లు కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక యంత్రాలపై, ఒక టెక్నాలజీపై మనిషి మెదడు దానిపై ఆధారపడితే ఇంకా భవిష్యత్తులో అనేది దాని జీన్స్ ప్రకారం కూడా ఆ జీన్స్ నశించిపోయి ఈ విధంగా ఇతరులపై ఆధారపడే విధంగా మన విద్యార్థులు తయారవుతారు. సోమవారం ఎన్టీఏ వారు ప్రకటించిన 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాల్లో రావుస్ విద్యార్థులు అద్భుతమైన పర్సెంటేజ్ సాధించినట్లు కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మోనిచంద్ర తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన జాతీయ స్థాయి అధ్యాపకులను, విద్యార్థులను వారు అభినందించారు. ఈ మేరకు కళాశాల చైర్మన్ మరియు డైరెక్టర్ జేఈఈ మెయిన్స్ 2026 ఫేజ్ 1 ఫలితాల వివరాలను వెల్లడించారు. హర్షిత్ 95.40751, పృథ్వీరాజ్ 93.91142, మంజునాథ్ 91.30180, ఇస్రత్ సుల్తానా 91.23855, ఉమర్ సాకిబ్ 91.19171, సుధాకర్ 90.48097, సల్మాన్ హుసేన్ 89.64437, రుఖయా 89.55171, హేమంత్ 88.92164, తిరుమంజరి 88.05872, లక్ష్మి రక్షిత 88.05872, శ్రీనివాసులు 88.01387, జస్విన్ రెడ్డి 87.30294% సాధించినట్లు చైర్మన్ మరియు డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్, జేఈఈ అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రావుస్ కళాశాల అసలు ప్రారంభం కాకముందు నుంచే రావుస్ కోచింగ్ సెంటర్, రాయలసీమలో ఫస్ట్ కోచింగ్ సెంటర్. సో కాలేజీని కోచింగ్ ఓరియంటెడ్ కాలేజీగా మలిసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు వెళ్తున్నాము. అయితే ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు నిన్న ప్రకటించిన ఫలితాల్లో రావుస్ విద్యార్థులు 6 మంది 90% పైన సాధించి మరి అత్యధికంగా 90% సాధించిన కళాశాలగా రావుస్ నిలబెట్టారు. ఈరోజు మరి ఫలితాలు ఒకసారి చూస్తే ఏ హర్షిత్ 95.40,
ఎం పృథ్వీరాజ్ 93.91, పి మంజునాథ్ 91.30, ఎస్ ఇస్రత్ సుల్తానా 91.23, ఎన్ఎండి ఉమర్ సాకిబ్ 91.19, సి సుధాకర్ 90.48. ఇట్లా నంద్యాలలో అత్యధికంగా 90% పైన 6 మంది విద్యార్థులు సాధించారు. ఎన్ఐటి ట్రిపుల్-ఐటీలో రిజర్వేషన్తో కలిపి 5 సీట్లు వచ్చే పర్సంటేజ్ రావుస్ విద్యార్థులు సాధించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దగ్గర రమారమి 24 మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు. నంద్యాలలో అత్యధికంగా 24 మంది విద్యార్థులు అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు. సో అడ్వాన్స్ కూడా వీళ్ళకి కావాల్సినటువంటి గైడెన్స్, శిక్షణ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా రావుస్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జేఈ నీట్ ప్రోగ్రాంలను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. మారుతున్నటువంటి పరీక్షా విధానానికి, మారుతున్న పేపర్ స్టాండర్డ్కి అనుగుణంగా అప్డేట్ అవుతుంటుంది రావుస్. ఆ అప్డేట్లో భాగంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి, అంటే 26-27 విద్యా సంవత్సరం నుంచి మరి శ్రీ చైతన్య ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టినామంటే ఇప్పుడు సంతోషిస్తున్నాము. ఇది భారతదేశంలో ఈ ప్రోగ్రాము జమ్మూ కాశ్మీర్, కేరళ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ చైతన్య వాళ్ళ మెటీరియల్ వస్తుంది, వాళ్ళ టీచింగ్ షెడ్యూల్స్ వస్తాయి, వాళ్ళ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ పేపర్స్ వస్తాయి. అలానే ఆన్లైన్ ఎగ్జామ్స్ వీళ్ళు ట్యాబ్ కొనుక్కుంటే 4 lakhs క్వశ్చన్ బ్యాంకు ఆన్లైన్ ఎగ్జామ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిల్లలకి అడ్వాంటేజ్గా ఉంటాయి. అన్నిటికంటే అడ్వాంటేజ్ ఏంటంటే మరి 2 రాష్ట్రాలు తప్ప ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఆల్ ఇండియా స్థాయిలో వీళ్ళ ర్యాంక్ ఏంటి అన్నది వీళ్ళకి తెలిసిపోతుంటుంది. ఎప్పటికప్పుడు ప్రతి టెస్ట్లోనూ ఆల్ ఇండియా ర్యాంక్ వీళ్ళకి వస్తుంది. కాబట్టి పిల్లలు వాళ్ళ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని, దీన్ని 10వ తరగతి పరీక్షలు ఇప్పుడు రాస్తున్నటువంటి విద్యార్థులు మరి వచ్చే ఇంటర్మీడియట్ అడ్మిషన్లో మరి రావుస్ కళాశాలను చూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ని పొందుతారని చెప్పి, శ్రీ చైతన్య ఇన్ఫినిటీ ల్యాండ్ ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్ని పొందుతారని చెప్పి ఆశిస్తూ, I am Harshit, studying in Raus Junior College, and I secured 95.4% in JEE Session 1 exams, and I will try to get 99% in Session 2. This all credit goes to the Raus Junior College and its programs, Singage programs, and such as weekend tests and counseling classes, etc. My name is M. Prudhviran. I secured 93.91% in JEE first session. I will try 99% in second session. This all credit goes to Raus Junior College. I'm Ishrat Sultana. I secured 91.23 percentile in JEE Session 1. I hope to get more percentile in the second attempt. I think so that if you are a true JEE aspirant, Raus College is the best option for you. Here the lecturers, especially Apparao sir, Moni sir, and all the subject-wise lecturers are very talented and they are very professional and they teach very superbly. So you have no doubt. And I would like to thank all of them. మా అబ్బాయి పేరు హర్షిత్, నా పేరు ఏ వెంకటేశ్వర్. ఈ రావుస్ కాలేజ్లో బాగా కోచింగ్ వలన బాగానే మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ బాగానే వచ్చినాడు, జేఈలో ఫస్ట్ వచ్చినాడు. కాలేజ్ బాగుంది సార్, స్టడీ కానీ క్రమశిక్షణ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. నా పేరు పుటాలి, మా అబ్బాయి పేరు పృథ్వీరాజు. ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడనే రావుస్ కాలేజ్లో చదివాడు. ఫస్ట్ ఇయర్ రావుస్ కాలేజ్ కంప్లీట్ అయిన వెంటనే నేను రాజమండ్రి దగ్గర కాలేజీకి చేర్పించడానికి వెళ్ళాను. అక్కడ ర్యాంకు జేఈ ఇక్కడ బాగుంది కానీ ఇంకా బాగుంటుందని చెప్పి అక్కడ చెప్పుడు మాటలు విని అక్కడ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చేశారంటే నవంబర్ వరకు జేఈ చెప్పము, ఇంటర్మీడియట్ సిలబస్ మాత్రమే చెప్తామన్నారు. నేను వాళ్ళతో ఏం సార్ మీరు ఏమో జేఈ చెప్తానని చెప్తే మేము ఇంత ఫీజులు కట్టాము, మీరు జేఈ చెప్పకుండా ఇంటర్మీడియట్ చెప్తే ఎట్లా మాకు అని అడిగినాం వాళ్ళతో. లేదండి మీరు ఇష్టమైతే పెట్టండి లేకపోతే తీసుకెళ్ళండి, డిసెంబర్ నుంచి మేము కాబట్టి జేఈ చెప్తామన్నాం. మా అబ్బాయి ఫ్యూచర్ పూర్తిగా స్పాయిల్ కానీ తిరిగి తెలుసుకొని మా తప్పుని తెలుసుకొని మేము రావుస్ కాలేజీలోనే చేర్పించాము. ఈరోజు ర్యాంకు సాధించాడు, మాకు ఆనందాన్ని కలిగించాడు. ఇదంతా వచ్చేసి మమ్మల్ని క్షమించి మంచి మనసుతో మమ్మల్ని ఆదరించిన మా అప్పారావు సార్ గారికి, మౌని సార్కి, జగదీష్ సార్కి, వాళ్ళ స్టాఫ్కి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ప్రతి విద్యార్థి సంఘం పట్ల, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని
సామాజిక దృక్పథం, సేవాభావం కలిగి ఉండాలని ఆర్డీఓ విశ్వనాథ్ తెలిపారు. నేడు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రగతి రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ నాగరాజు పాల్గొన్నారు. వీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల వల్ల సమాజ అభివృద్ధి సాధించాలని, నేటి విద్యార్థుల చేతుల్లో దేశ భవిష్యత్తు ఉందని వారు పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. I invite Vijaykanth sir to please come on to the stage. Pragati ma'am, to please speak on this occasion, ma'am, please. Initiative in order to protect the environment as part of NSS. ఇప్పుడు మనమున్న సమాజంలో మనం ఏదన్నా చేయాలంటే వాట్ విల్ ఐ గెయిన్ అనేది ఒకటి ఉందా లేదా, నాకేమొస్తుంది, నేను ఇది చేస్తే నాకేమొస్తుంది అని. సో వాట్ విల్ ఎన్ఎస్ఎస్ టీచ్ యూ అనేది ఏంటి అంటే వాట్ క్యాన్ ఐ గివ్ అనేది టీచ్ చేస్తుంది. అంటే లైక్ నేను ఇవేం ఇవ్వగలను అని టీచ్ చేసేదే ఎన్ఎస్ఎస్. ఇప్పుడు మనం ఉండే స్వార్థం నుంచి బయటికి రావడానికి ఇది ఒక ఎన్ఎస్ఎస్ ఒక మంచి ప్రోగ్రామ్. సో ఎన్ఎస్ఎస్ లో నాట్ మీ బట్ యూ అంటే నేనే అనే స్వార్థం నుంచి పోయి నీ తరపున యూ గివ్ యువర్ ఎనర్జీ, యూ గివ్ యువర్ టైం, యూ గివ్ యువర్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఒక సమాజం బాగుపడడానికి మీరు హెల్ప్ అవుతున్నారు. దట్ ఈస్ ఎన్ఎస్ఎస్. సో అది మీరు ఆల్రెడీ కొంతమంది క్యాంప్కి వెళ్ళొచ్చారు కాబట్టి యూ నో వాట్ ఇట్ ఈస్. యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మెనీ థింగ్స్. ఈ క్యాంప్కి వెళ్ళని వాళ్ళు కూడా సో దిస్ ఇస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఎన్ఎస్ఎస్ అని చెప్పడానికి ఓరియంటేషన్ ప్రోగ్రామ్. సో ఓరియంటేషన్ ఇప్పుడు స్టడీస్ అంటే ఎడ్యుకేషన్ అంటే మనం ఏమనుకుంటాం, ఓన్లీ స్టడీస్ చదువు ఉంటే బాగుంటుంది అని. ఎడ్యుకేషన్ షుడ్ నాట్ గివ్ యూ ఓన్లీ స్టడీస్, ర్యాంక్స్ కాదు. ఇట్ షుడ్ గివ్ యూ ఆల్ టైప్స్ ఆఫ్ ఏంటంటారు, ఒక సమాజంలో ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవాలి, మనం ఎలా ఎంపతిగా బతకాలి, సోషల్ సర్వీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ లో పార్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్. సో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ని మీరందరూ ఏదో ఒక కోర్సు, నాకు ఇది ఫినిష్ అయితే సర్టిఫికేట్ వస్తుంది దానికోసం చేస్తున్నాను, లేకపోతే బయట కొంచెంసేపు మా ఫ్రెండ్స్ తో ఉండొచ్చు అని చేయడం అయితే ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్. ఎందుకంటే ఎన్ఎస్ఎస్ అంటే యూ హ్యావ్ టు డూ సమ్ సర్వీస్ టు ద సొసైటీ. అందరూ వాలంటీర్స్ మనం చేస్తే ఈ అట్లీస్ట్ మన నంద్యాలను మార్చచ్చు, ఈ వాలంటీర్స్ అందరూ కలిసి ఏదో ఒకటి చేస్తే. సో ఇన్ ఫ్యూచర్ విల్ హ్యావ్ మెనీ ప్రోగ్రామ్స్ ఎన్ఎస్ఎస్ తరఫున. సో ఐ వుడ్ లైక్ ఎవ్రీవన్ టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిఈఓ జనార్దన్ రెడ్డి వైద్యులు పంపిణీ చేశారు. అనంతరం నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్యపరమైన నష్టాలను వైద్యులు తెలియజేశారు. ఆల్ బెండోజల్ మాత్రలు 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తీసుకోవాలని, తద్వారా నులిపురుగుల నివారణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్ బెండోజల్ మాత్రలు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ దేవసాగర్ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్, అలాగే మన పెద్ద బ్రహ్మం గారికి కూడా హాఫ్ టాబ్లెట్ 200 milligrams, 5 నుంచి 19 years దాకా ఫుల్ టాబ్లెట్ 400 milligrams. నేషనల్ డివార్మింగ్ డే అని జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. 6 నెలలకు ఒకసారి, ఆగస్టులో ఒకసారి, ఫిబ్రవరి కానీ మార్చి కానీ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ విడత ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ నులిపురుగులు
ఇది పాల్గొనడానికి ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది పిల్లలకు 1 to 19 years వరకు ఈరోజు ఒకేసారి అన్ని స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ అన్ని చోట్ల కూడా పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వేయబోతున్నాము. ఎందుకు మనం ఎన్నిసార్లు ప్రతిసారి మనం ఇస్తున్నాము ఈ టాబ్లెట్ని అని చెప్పి పిల్లలు కూడా ఇందాక అడిగాము. చాలా చక్కగా చెప్పారు వాళ్ళు కూడా. పిల్లలు మెయిన్గా ఈ కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, ఎక్కువ డిస్టర్బెన్స్, అబ్డామినల్ డిస్టర్బెన్స్ రావడము, ఈ నులిపురుగులు అనేటివి ఏలిక పాములు అని చెప్తూ ఉంటాము. ఎర్త్ వామ్స్, రౌండ్ వామ్స్, చాలా రకాలుగా ఇవన్నీ వామ్స్ కడుపులో ఉన్న మనం తిన్న ఆహారం అంతా కూడా అవి తినేస్తూ మనకు పోషకాలు అందకుండా చేస్తూ వాటి ద్వారా మనకు ఏవైతే అందాల్సిన పోషకాలు విలువలైన ఆహార పదార్థాలు మనకు అందవో తద్వారా మనము ముఖ్యంగా శక్తిని కోల్పోవడము, ఆటల పట్ల కావచ్చు, స్కూల్లో అటెండెన్స్ కావచ్చు, ఎప్పుడు చురుకుదనం లేకపోవడము, అలాగే మెయిన్గా ఈ అడాల్సెంట్ గ్రూప్లో సంబంధించిన అనీమియా, రక్తహీనత రావడము. ఈ రక్తహీనత అనేది మెయిన్గా ఈ పిల్లలలో వస్తుంది, అడాల్సెంట్ ఏజ్ గ్రూప్లో వస్తుంది కాబట్టి వాళ్ళు దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పెళ్ళైన తర్వాత కూడా అనీమియాతో ఉండడము, ఆ తర్వాత మరి బిడ్డలు కాని తర్వాత కూడా అనీమియాతో ఉండడము. ఈ అనీమియా ద్వారా మెటనల్ దశ జరగడము. అనీమియా నివారించడంలో భాగంగా అనీమియాకు వన్ ఆఫ్ ద రీజన్ ఏదంటే ఈ నులి పురుగులు. సో దీనికి వార్మ్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తే పిల్లల్లో అనీమియా తగ్గుతుంది. సో తద్వారా వాళ్ళు హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, చదువు పట్ల శ్రద్ధగా కనపరుస్తారు, ఆటల పట్ల కానీ ఉత్సాహంగా చురుకుగా ఉంటారనే ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మీద చక్కని అవగాహన ఉండాలి. లేకపోతే ఒక చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా చాలా మనము ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ చిన్న వయసులో మీకు ఏం అనిపించదు, కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న హెల్త్ ఇష్యూ కూడా చాలా సఫర్ కావాల్సి వస్తుంది. చాలా మనము హాస్పిటలైజ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ముందుగానే మనం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడంతో చాలా సమస్యలను ముందుగానే మనం సాల్వ్ చేసుకోవచ్చు. నేషనల్ డివైడింగ్ డే ఆయన చూపించి చెప్తున్నారా, ఇంకా తెలిసి చెప్తున్నారా? గతంలో ఎప్పుడు జరిగింది? వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? ఫిబ్రవరి జరుగుతుంది. ఏం చేస్తారు ఇక్కడ? టాబ్లెట్లు మింగాలా? మిగితే జరుగుతుంది. ఈరోజు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా మనము నులి పురుగుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఈ రోజు కార్యక్రమంలో మీరు చేతులు శుభ్రంగా కడుక్కునే ముందు గోళ్ళు కత్తిరించుకోవాలి. గోళ్ళు కత్తిరించుకున్న తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత భోజనం తర్వాత ఈ యొక్క ఆల్బెండజోల్ టాబ్లెట్ అనేది నమిలి మింగవలను. అంతేకాని అది టాబ్లెట్ డైరెక్ట్ గా మింగడం ఏ పిల్లలైనా, పెద్ద పిల్లలైనా, చిన్న పిల్లలైనా చేయకూడదు అన్నమాట. పానీపూరి వాడి బండి దగ్గర పానీపూరి వాడు ఒకరికి వేస్తుంటే అందరు నోరు కాపుతా ఉంటారు, వాడిని లెట్టినంత తినేస్తావు, చేతులు వస్తాయి. మీ అమ్మాయిలు ఏం చెప్తారు? నా బిడ్డ పానీపూరి తినిచ్చిందని చెప్పి అన్నం పెట్టదు. అక్కడి నుంచే నులి పురుగులు వస్తాయి, గుర్తు పెట్టుకోండి. రెండోది వచ్చేసి ఇది ఉండే కదా, వాటర్, నీళ్లు సప్లై చేస్తుంటారు, డ్రింకింగ్ వాటర్. కానీ ప్లాంట్ దగ్గర పెథాలజిస్ట్ ఉండాలి, హైజీనిక్ గా ఉండాలి, వాడు రోజు స్నానం చేయాలి, గోళ్లు కట్ చేసుకొని నీళ్లు పెట్టాలి. కానీ ఏం జరుగుతుంది? వాడు పొద్దున్నే టాయిలెట్ వేస్తానే కుడి చేతితో నీళ్లు నింపుతాడు, ఎడమ చేతితో డ్రిప్ చేస్తాడు. ఎడమ చేతిలో గోళ్ళలో ఉండేటువంటి లెట్రిన్ అంతా క్యాన్లలో వస్తుంది. అవి ఫిల్టర్ నీళ్ళని మనము లెట్రిన్ నీళ్ళు తాగుతా ఉన్నాం. దాని వల్ల కూడా మనకు ఈ నులి పురుగులు వస్తాయి. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు జేఈ మెయిన్స్ 2026 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి బెస్ట్ పర్సెంటేజ్ సాధించారు. ఎస్డిఆర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో గర్వించదగిన ఫలితాలు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ శనివారపు కొండారెడ్డి అభినందించారు. ఈ మేరకు ఆయన జేఈ మెయిన్స్ 2026 ఫలితాల వివరాలను తెలిపారు. అంజన్ సాహిద్ బాషా 99.41, బాలిరెడ్డి 99.15%, ఇంకా 95% కంటే
ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు మొత్తం 10 మంది ఉన్నారని, వారిలో కవిత, సాజ్వా, మంజులత, కీర్తివర్షిణి తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 90% కంటే ఎక్కువ సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. ఉత్తమ పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులకు మార్గదర్శకత్వం చేసి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు సహకరించిన అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం నేడు మహానందీశ్వరుడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఉత్సవమూర్తులను రథంలో ఆసీనులను చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రథోత్సవ వేడుకల్లో వేలాది మంది భక్తి శ్రద్ధలతో హాజరై శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రథోత్సవం ముందు సాంప్రదాయ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవం నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలీస్ అధికారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. మెల్లగా నిదానము. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా గత 5 రోజుల నుంచి కూడా మహానంది క్షేత్రంలో జరుగుతోంది. ఈ రోజు ప్రధానమైనటువంటి మహారథోత్సవం అనేటువంటి కార్యక్రమం క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధుల గుండగా భక్తులు వేలాది మందిగా ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ ఆ యొక్క రథాన్ని లాగడం జరిగింది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలి రావడం, ఆ యొక్క రథాన్ని లాగడం చాలా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి పారవశ్యంతో ఈ యొక్క రథోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అనేటువంటిది ప్రతిరోజు కూడా స్వామివారి గ్రామోత్సవం కానీ, లింగోద్భవ అభిషేకం కానీ, స్వామివారి కళ్యాణం కానీ అన్నీ కూడా గత సంవత్సరం కంటే కూడా ఘనంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. సాయంత్రం క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రగుండంలో తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది లోక శాంతి కొరకు నిర్వహించడం జరుగుతుంది.
ఈ యొక్క బ్రహ్మోత్సవం అనేటువంటిది ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా కలిగి ఈ సంవత్సరం ఎటువంటి అతివృష్టి అనావృష్టి బాధ లేకుండా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణార్థమై ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఓం మహానందీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య దివ్య రథోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతో, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో ఈ ఉత్సవాలు కూడా, ఈ రథోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించాము. భక్తులకు ఉదయం నుంచి కూడా ఉచిత ప్రసాదం, అలాగే క్యూలైన్లో ఉండేటువంటి భక్తులకు మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు నిన్న రాత్రి తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం అయిపోయింది. కళ్యాణం అయిన తర్వాత ఈరోజు స్వామివారి రథోత్సవం కాబట్టి రథంపై స్వామివారి 50 మంది భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మున్సిపల్ టౌన్ హాల్ నందు నేటి నుండి 2 రోజుల పాటుగా నంది బాలోత్సవ వేడుకలు. 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1 ఫలితాల్లో రావుస్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు. విద్యార్థులు సామాజిక దృక్పథం, సేవాభావం కలిగి ఉండాలని పేర్కొన్న ఆర్డీఓ విశ్వనాథ్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. కన్నుల పండువగా మహానందీశ్వరుని రథోత్సవం. జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షల్లో ఎస్టీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ఫలితాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.